హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లేపోతే ఈవినింగ్ రెసిపీలోకైనా సింపుల్‌గా ఏదైనా చేయాలంటే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు ది ప్రాసెస్. ఈ రెసిపీ కోసము ఒక కప్పు వరకి క్యాబేజ్ మంచి గ్రేటర్‌తోనైనా లేకపోతే చాపర్‌తోనైనా గ్రేట్ చేసుకొని లేపోతే నార్మల్‌గా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి తినడానికి. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక ఒక పావు కప్ వరకి క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకు, తర్వాత ఆనియన్స్ అనేవి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పావు కప్ వరకి ఆలు ఇలా తురుముకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం, తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇదంతా వేసుకొని మనము ఎగ్స్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకున్నాను నేను. ఎందుకంటే క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ అనేవి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే. మీరు దీంట్లో కావాలంటే కారం అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే కారం బదులు. ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం పిల్లలకి పెట్టాలనుకుంటే కొంచెం మిరియాల పొడి వేసి చేసేయండి. ఇంకా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఈ మిశ్రమాన్నంతా మంచిగా కలుపుకోవాలి. పిల్లలకు కాబట్టి స్పైసీ అనేది నేను కూడా చాలా తక్కువ వేశాను. తర్వాత ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ కలుపుకున్నాం కదండీ! ఆ మిశ్రమం అంతా అది కాస్త ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం. కొంచెం సైజ్ అనేది నార్మల్ సైజే చేసుకోండి. ఎందుకంటే మనము ఎగ్ ఆమ్లెట్‌లో ఇదంతా వేసుకున్నాం కాబట్టి కొంచెం విరగకుండా ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ అనేది మీడియంగా వేసుకుంటే ఇంకా బెటర్. తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అనేది. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు కుక్ అయిపోతుందండి ఆల్మోస్ట్. తర్వాత దీన్ని ఇప్పుడు ఇంకో వైపు రివర్స్ చేసుకొని కాల్చుకోవాలి. కాస్త నెమ్మదిగా తీయండి. ఇది చాలా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. దీంట్లో మనకు పిల్లలైతే ఆమ్లెట్ తినని వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇలా రకరకాలుగా వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా గూడా పెట్టేయొచ్చు. ఇంకేంటి బావుందా? ట్రై చేయండి మీరు గూడా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.